రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఒకవైపు భారతదేశ ఇంజనీర్లు ప్రపంచ కంపెనీలను నడుపుతుంటే అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే అలాంటి వారిని రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అంటున్నారని తెలిపారు. దేశ ప్రగతికి పాటుపడుతూ లక్షల మందికి ఉద్యోగ ఉపాధిని అందిస్తున్న ఇంజనీర్లను రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అంటున్నారని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించాల్సిన నైతిక రాజకీయ బాధ్యత రాహుల్ పై ఉందన్నారు కేటీఆర్. ఈ అంశంలో రాహుల్ మౌనంగా ఉండడం అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లే అన్నారు. యువతతో పెట్టుకుంటే ఏమైందో రాహుల్ గాంధీ నానమ్మకి ఇందిరం ఎమర్జెన్సీ సమయంలో యూపీఏ సర్కారులో జరిగిన తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుసని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదండో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఒకవైపు భారతదేశ ఇంజనీర్లు ప్రపంచ కంపెనీలు నడుపుతుంటే అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే అలాంటి వారిని రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అంటున్నారని తెలిపారు. దేశ ప్రగతికి పాటుపడుతూ లక్షల మందికి ఉద్యోగ ఉపాధిని అందిస్తున్న ఇంజనీర్లను రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అంటున్నారని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించాల్సిన నైతిక రాజకీయ బాధ్యత రాహుల్ పై ఉందన్నారు కేటీఆర్. ఈ అంశంలో రాహుల్ మౌనంగా ఉండడం అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లేనన్నారు. యువతతో పెట్టుకుంటే ఏమైందో రాహుల్ గాంధీ నానమ్మకి ఇందిరమ్మ ఎమర్జెన్సీలో తెలుసునని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్.